ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ సొరకాయతో స్వీట్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. 3 ఇంగ్రీడియంట్స్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎంత బాగుంటుందంటే టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేమండి. ముందుగా సొరకాయని తీసుకున్నాను చూడండి, ఒకటి తీసుకున్నాను. పైన ఉన్న పీలు మొత్తం తీసేసి కట్ చేసుకుందాము. చూడండి, సొరకాయని కట్ చేసి దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసాను. దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇలా కట్ చేశాను. ఈ లోపల మెత్తటి పార్ట్ మొత్తం తీసేద్దాము. చూడండి, కట్ చేసి పెట్టుకున్న లోనున్న మెత్తటి పార్ట్ మొత్తం తీసాను. గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం తురిమి పెట్టుకుందాము. చూడండి, 2 గ్లాసుల తురుము, 3/4 గ్లాసు షుగర్, చక్కెర, 1 గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలు. ఇవి కిస్మిస్, జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. బాగా నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు మనం కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి మనం ఒక ప్లేట్కి తీసుకుందాం మొత్తం. అదే ప్యాన్లో మనం తురుముకున్న సొరకాయ వేసుకుందాము. చూసారు కదా, నేను 2 గ్లాసులు వేస్తున్నాను. మొత్తం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా అంటున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ మొత్తం పోయేలాగా స్టవ్ మీద ఉంచుదాము. బాగా పొడి పొడిగా ఉండాలి. వాటర్ ఏమి ఉండకూడదండి, బాగా దగ్గరికి రావాలి. చూడండి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వాటర్ మొత్తం పోయినాయి. చూడండి, బాగా డ్రైగా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. 3/4 గ్లాస్ షుగర్ వేసుకుందాము. షుగర్ కరిగితే సరిపోతుంది. బాగా ఒక పొంగు వచ్చేలాగా ఉడకనిద్దాం. చూడండి, బాగా మరుగుతున్నాయి. బాగా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాము. నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. ఒకసారి మొత్తంగా కలుపుకుందాం. చూడండి, బాగా ఇంకిపోతుంది వాటర్ మొత్తం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేద్దాము. బాగా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా బాగా కుదిరిందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ 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 ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.